ఈ భారతదేశానికి వచ్చే అనుమానాలు డోలాయమానాలు మరే దేశంలోనూ ఉండవేమో. ఇక్కడే మనిషి నుంచి దేవుడి వరకు ప్రతి విషయంలోనూ ఎన్నో డౌట్లు. సాయిబాబా హిందువా ముస్లిమా? ఇదొక గొడవ నుంచి మొదలు పెడితే నిన్న మొన్న లింగ మార్పిడి చేసుకున్నట్టు చెబుతున్న అఘోరీ మాత వరకు మనోళ్లకు నిత్యం ఏదో ఒక పజిల్ ఉండాల్సిందే. లింగ మార్పిడి చేసుకుని అఘోరీ మాత అవతారం ఎత్తానని చెబుతున్న శ్రీనివాస్ మీద అటు అఘోరీల వర్గం ఇటు హిజ్రాల వర్గం విరుచుకుపడుతున్నాయి. కారణం అతడు రీసెంట్ గా వర్షిణి అనే ఆడపిల్ల మెడలో తాళి కట్టటమే. అయినా ఆడగా మారి మరో ఆడపిల్లను పెళ్లి చేసుకోవటమేంటి అన్నది ఇంకో చర్చ. అయితే మనకున్న శాసన గ్రంథాలను బట్టి చూస్తే ఎల్జిబిటి అనే కొత్త సిద్ధాంతం ప్రకారం ఎవరినైనా పెళ్లాడవచ్చు, సహజీవనం చేసుకోవచ్చు. ఇద్దరు లెస్బియన్స్ అంటే ఆడ ఇద్దరు గేస్ అంటే మగ ఇద్దరు థర్డ్ జెండర్స్ అంటే హిజ్రా ఎవరితోనైనా జీవించవచ్చని చెబుతోంది ఆ చట్టం. ఈ మధ్య ఒక తమిళ వ్యక్తి తాను దుబాయ్ లో ఉండగా తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు ఆ ఇద్దరిని తీసుకొచ్చి ఫిర్యాదుదారుడికి వీడియో కాల్ చేసి మరీ అతడి ముందే ఆ ఇద్దరికి పెళ్లి చేయించారు. అలా ఉన్నాయి మన చట్టాలు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చుతున్న వాళ్ల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. మొన్న మధ్య ఒక యువతి తన పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి విశాఖ బీచ్ కు వచ్చి అటు నుంచి అటు కనిపించకుండా పోయింది. ఆమె సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుందేమోనని పోలీసులు తెగ హడావిడి పడి హెలికాప్టర్లు పెట్టి మరీ వెతికిస్తే 10 లక్షల మేర ఖర్చయింది. కానీ ఆమె జాడ మాత్రం తెలియరాలేదు. కట్ చేస్తే ఆమె తన ప్రియుడితో కలిసి ఉడాయించిందని చివరాఖరికి తెలిసేసరికి ఇటు పోలీసులు ఆమెను ఏమీ అనలేక వెతకటానికి మేము చేసిన ఖర్చు మొత్తం జమ చేసి పొమ్మన్నారా తల్లిదండ్రులను. అంటే భర్తకు హ్యాండ్ ఇచ్చి పారిపోయిన ఆడపిల్లను ఏమీ అనడానికి వీల్లేక ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఆమె పేరెంట్స్ మీద తీర్చుకునే ప్రయత్నం చేశారన్నమాట ఆ పోలీసులు. అలాగుంది మన అందా కానూన్. ఇప్పుడు ఈ శ్రీనివాస్ శ్రీవర్షిణి జంట వ్యవహారం. అతడు చూస్తే మొండి మొలతో ఉన్న వీడియోలను సోషల్ మీడియాలోకి వదిలి తాను అఘోరీ మాతను అన్న విషయం ఎస్టాబ్లిష్ చేశాడు. తాను మహిళలేనన్న సంగతిని స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. మరి అటువంటి వ్యక్తిని వర్షిణి ఎలా ఎందుకు పెళ్లి చేసుకుందన్న సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. అంతేకాదు శ్రీనివాస్ కూకట్పల్లిలో ఒక 6 అమ్మాయిలను ఇలాగే లోబర్చుకుని ఒకే చోట ఉంచాడని అంటారు. ఇదంతా అతడికున్న తాంత్రిక విద్యల్లోని వశీకరణ ద్వారా జరుగుతుందని అంటున్నారు. నిజంగానే అతడికి అంతలేసి అఘోరి మహిమలు ఉన్నాయా? వశీకరణ వంటి మంత్ర తంత్ర విద్యలు ఇతడికి తెలుసా? అసలు ఇతడు అఘోరీ మాతగా చెప్పుకుంటున్నాడు సరే, ఆ గొంతులో ఆ నయగారమే లేదు. ఇంకా అతడు శ్రీనివాస్ గానే కనిపిస్తున్నాడు. ఇక్కడ కూడా ఏదైనా మేనేజ్ చేశాడా? లింగ మార్పిడి చేయించుకున్నానంటూ అతడు చెబుతున్నవన్నీ అబద్ధాలేనా? పైకి కనిపించేదంతా లేడీ గెటప్పేనా? అతడు పురుషుడేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి అటు ఇటు కాని సందిగ్ధావస్థ, దాని ద్వారా వెలికి వచ్చే పలు సమాధానం లేని ప్రశ్నలు, రేటింగుల కోసం మీడియా చేసే హడావిడి, పని పాట లేని సోషల్ మీడియా రచ్చ కారణంగా సాధారణమైన ఈ సమాజానికి అవసరం లేనన్ని ఇదిగో ఇలా రోడ్డు మీదకొచ్చి ఒక్కొక్కరు జుట్టు పీక్కినలా చేస్తున్నాయి.